హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొత్త వారికి అర్థమయ్యే విధంగా టేప్ సహాయంతో ఆది బ్లౌజ్ లేకుండా ఓన్లీ టేప్ యూస్ చేసి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇదైతే బ్లౌజ్ పీస్ అండి. దీన్ని నేను లైనింగ్ కింద వేసేస్తున్నాను. ఇక్కడ ఎల్ స్కేల్ తీసుకొని ఫస్ట్ కింద ఎగుడు దిగుడు ఉందో లేదో చూసుకోవాలి. చూసి ఒకసారి లైన్ డ్రా చేసుకోవాలి కరెక్ట్గా. ఇక్కడ ఈ విధంగా పెడితే కొంచెం లైన్ పెద్దగా వస్తుందంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇది చిన్న సైజు ఎల్ స్కేల్ అండి. వీటిలో పెద్దవి కూడా ఉంటాయి. ఇంట్లోనే కుట్టుకునే వాళ్ళకైతే ఇది కొంచెం పర్వాలేదు, అంటే షాప్స్ ఉన్న వాళ్ళకి ఇందులో పెద్ద సైజులు ఉంటాయి. నేను కట్ చేసేసాను, లైన్ డ్రా చేసేసి కట్ చేసేసి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు నార్మల్గా 15 ఇంచెస్ పెడతారండి. మీకు తక్కువ పొడవు కావాలంటే, అంటే పొట్టిగా ఉన్న వాళ్ళైతే 14 అలా సరిపోతుంది. సో కొంచెం మీడియం సైజ్ అన్న పొడుగైనా 15 నుంచి 16 కూడా పెట్టుకుంటారు మరీ హైట్గా ఉంటే. ఇక్కడ ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా పెట్టాను. ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా పెట్టుకొని ఇక్కడ 15 ఇంచెస్, కరెక్ట్గా 15 ఇంచెస్ పొడవు పెడుతున్నాను. పైన ఒక ½ ఇంచ్ షోల్డర్ దగ్గర కానీ కింద నడుం బెల్ట్లోకి కానీ ఒక ½ ఇంచ్ పోతుంది. సో మనకి బ్లౌజ్ పొడవు వచ్చి 14 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇక్కడ షోల్డర్ పొడవు వచ్చేసేసి 5.5 ఇంచులు అనమాట. ఇక్కడ షోల్డర్ 5.5 నుంచి 6.5 వరకు పెట్టుకుంటారు. నేను ఇక్కడ నెక్ వచ్చి 2.5 ఇంచెస్ పెడుతున్నాను. ఈ చెస్ట్ వచ్చేసేసి 9 ఇంచెస్ అండి, అంటే 36 సైజ్ బ్లౌజ్ అనమాట. సో అందుకని చెప్పేసేసి 5.5 ఇంచెస్ సరిపోతుంది. షోల్డర్ కరెక్ట్గా ఉంటుందండి, జారిపోదు. ఇప్పుడు ఇక్కడ నేను ఆర్మ్ హోల్ పొడవు పెడుతున్నాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 6 ఇంచెస్ పెడుతున్నాను. పైన 5.5 ఇంచెస్ పెట్టాను కదా, కింద వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ ఎల్ స్కేల్ చూడండి, నేను ఎన్ని విధాలుగా యూస్ చేస్తానో. ఇక్కడ ఈ లైన్, ఈ క్లోజ్ ఉంది చూస్తారు కదా, ఫోల్డింగ్ వైపు దగ్గర ఇలా పెట్టేశాక ఇది పైన 6 ఇంచెస్ ఇస్తారనమాట. సో మనం కరెక్ట్గా 5.5 ఇంచెస్ మార్చేసాం కాబట్టి అక్కడ 5.5 ఇంచెస్ కనిపిస్తుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ స్ట్రైట్ లైన్ గీయాలి కాబట్టి ఎగుడు దిగుడు రాకుండా, అంటే కొంచెం పక్కకి వెళ్ళినా సరే మనకి తేడా వచ్చేస్తుంది అనమాట. సో ఎక్కడికక్కడికి ఇలాగా ఈ స్కేల్ సహాయంతో కరెక్ట్గా స్ట్రైట్గా కొట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనం లైన్ స్ట్రైట్గా గీసినా ఇక్కడ నేను పెట్టి చూపించిన విధంగా గీస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. స్ట్రైట్ లైన్ అంటే గీసేస్తాం, అది పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది మనకు తెలియదు. సో ఎల్ స్కేల్ యూస్ చేసి గీస్తే మటుకు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను నెక్ లెంత్ వచ్చేసేసి 9 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ 3 ఇంచెస్ అడ్డం మార్క్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బాక్స్ అల్లే కొట్టేసేసి లోపల మన ఇష్టం వచ్చిన నెక్ అనేది గీసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ రౌండ్ పెట్టేస్తున్నానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కాబట్టి ఓమైనా నేను మోడల్స్ ఏం పెట్టట్లేదు. ఇక్కడ చెస్ట్ లూజ్ 9 ఇంచెస్ పెడుతున్నానని చెప్పాను కదా, ఇక్కడ 9 ఇంచెస్, 9 4 36, కరెక్ట్గా 9 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇంకా కొలత ఖర్చు 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. నేను ఇక్కడ 1.5 ఇంచ్ పెడుతున్నాను అనమాట. ఇలా 1.5 ఇంచ్ పెట్టిన తర్వాత ఇక్కడ స్కేల్ అంత వెడల్పు ఉంటుందండి ఖర్చు అనేది దానికి. సో అందుకని చెప్పి నేను అటు ఇటు కరెక్ట్గా గీసేస్తున్నాను. చూడండి కరెక్ట్గా సరిపోయింది. సో ఇక్కడ వెస్ట్ దగ్గర కొలత తీసుకోవాలనుకుంటారేమో, మనం డార్స్ వేస్తాం కాబట్టి వెస్ట్ దగ్గర కొలత సరిపోతుంది నాకైతేను. కొంతమందికి మరీ నడుము తక్కువగా ఉన్న వాళ్ళకి కొలిచి తీసుకోవచ్చు. చెస్ట్ ఎక్కువ నడుము తక్కువ ఉన్న వాళ్ళకి. ఇక్కడ ఆర్మ్ హోల్ నెక్ అయితే రౌండ్ గీసేసాను. దీని ప్రకారం కట్ చేసేసుకోవటమే, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను సింగిల్ టేక్లో తీసాను, అంటే కెమెరాని ఆపి పెట్టి అలాగేం తీయలేదు. ఇంకా మాట్లాడుతూ కూడా నేను కట్ చేసేయచ్చు. బట్ ఏమిటంటే నాకు డిస్టర్బెన్సెస్ వస్తాయి అని చెప్పి, పక్క నుంచి సౌండ్స్ అయ్యి వస్తాయని చెప్పేసి నేను మాట్లాడుతూ కట్ చేయలేదు. ఇప్పుడైతే వాయిస్ ఇస్తున్నాను అనమాట కట్ చేసేసినాక. సో ఈ విధంగా మొత్తము కట్ చేసేసుకోవడమే గీసిన దాని ప్రకారము. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. టేప్ సహాయంతో చాలా ఈజీ అండి, పర్ఫెక్ట్గా వస్తుంది ఎవరికైనా సరే. చెస్ట్ లూజ్ని బట్టి చెస్ట్ 38 అంటే 9.5 ఇంచ్ పెట్టుకోవాలి, 36 అంటే 9 ఇంచెస్ అలాగా పెట్టుకోవాలన్నమాట. సపోజ్ 40 అనుకోండి, చెస్ట్ 10 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటువైపు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఒకవైపు బ్యాక్ పార్ట్ కట్ చేశాను బ్లౌజ్ పీస్కి. ఇప్పుడు ఇటువైపు ఏమో హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ పొడవు
మన ఇష్టం అండి, బుట్ట చేతిలో పెట్టుకోవచ్చు, కానీ నేను నార్మల్గా జస్ట్ 7 ఇంచెస్ పొడవుతో పెడుతున్నాను. ఇక్కడ హ్యాండ్ కట్ చేసేటప్పుడు కూడా ఈ ఎల్ స్కేల్ ఇలా యూజ్ చేసి కరెక్ట్గా కింద ఎగుడు దిగుడు ఉంటే గీసేసుకొని కట్ చేసేసుకోవాలి. లేకపోతే చేతుల దగ్గర కొంచెం ఎగుడు దిగుడు కింద కనిపిస్తుంది. ఇక్కడ నేను అంతా క్లాత్ ఏం కట్ చేయట్లా, కొంచెమే క్లాత్ తీస్తున్నాను అనమాట. ఇక్కడేమో నెక్ 8 ఇంచెస్ పెట్టానండి. 8 ఇంచెస్ పెడితే 7 ఇంచెస్ వస్తుంది. మరీ షార్ట్ కాకుండా మరీ పొడవు కాకుండా వస్తుంది. 8 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నేను 3.5 ఇంచ్ డౌన్ పెట్టాను అనమాట. ఇక్కడ నుంచి ఇంకా 8 ఇంచెస్ దగ్గర నుంచి ఈ డౌన్కి ఈ విధంగా మార్క్ చేసేసుకోవటమే. ఇక్కడేమో లోతు తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్కి లోతు కాబట్టి ఇది కూడా ఇక్కడ గీసేస్తాను. నేను నా బ్లౌజ్ అయితే జస్ట్ 15 మినిట్స్ లో కట్ చేసేస్తాను. మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ఇంకొక 5 మినిట్స్ అలాగా అయ్యింది, కానీ జస్ట్ ఒక 10 మినిట్స్లో నేనైతే బ్లౌజ్ అయితే కట్ చేసేస్తాను. ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసేసి 8 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. కింద హ్యాండ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టి ఇలా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసేసుకోవడమే. బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది, ఇంకా ఫ్రంట్ పార్ట్ ఒకటి కట్ చేయాలన్నమాట. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కింద ఎగుడు దిగుడు రాకుండా నేను ఎక్కువ క్లాత్ ఏం తీయదు, అంటే క్లాత్ సేవ్ అనమాట. ఇది 80 పాయింట్సే. సో ఈ విధంగా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పటికీ నా ఛానల్లో అన్ని రకాలు పెడుతున్నానండి. ఇయర్ రింగ్స్, శారీస్ కలర్ మనకి మ్యాచ్ అయ్యే విధంగా గాజులు కూడా చేశాను. కావాలి అని అనుకుంటే మీరు ఒకసారి చూసి నచ్చితే వర్క్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఒక కంటెంట్ మీదే డిపెండ్ అవ్వాలి అని అనుకుంటే ఈ కంటెంట్కి నాకు వ్యూస్ ఏమి రావట్లేదని చెప్పి ఇంకా అవి కూడా ట్రెండ్ అవుతున్నాయి. అది ఒక బిజినెస్లా స్టార్ట్ చేద్దామని చెప్పి శారీ పిన్స్, అలానే ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ కూడా చేస్తున్నాను అనమాట. దగ్గరున్న వాళ్ళు, మాకు తెలిసిన ఫ్రెండ్స్ అలా కొనుక్కుంటారని చెప్పేసి అందుకే అవి కూడా పోస్ట్ చేస్తున్నాను. చూస్తున్న వాళ్ళకి కొంతమంది సేమ్ కంటెంట్, అంటే ఇప్పుడు ఇదే కంటెంట్ నేను 5 ఇయర్స్ నుంచి పెడుతున్నాను, అంటే 3 ఇయర్స్ నుంచి సేమ్ కంటెంట్ పెడుతున్నాను. అంతకుముందు 2 ఇయర్స్ అయితే అన్ని రకాలు పెట్టాను, ముగ్గులు అన్నీ పెట్టాను. ఓకే, సరే, అది అలా గురించి ఇప్పుడు కటింగ్లోకి వద్దాము. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తానండి. ఇక్కడ వచ్చేసేసి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్ట్రైట్ ఉంది కదా, ఆ స్ట్రైట్కి ఆర్మ్ హోల్ ఈ విధంగా వచ్చేటట్టు ప్లేస్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఏమో కింద నడుం దగ్గర పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే మొత్తము ఇలాగా డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసేసిన తర్వాత కొన్ని మార్పులు చేస్తే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ మొత్తం మీకు సేమ్ కలర్ అవ్వటం వల్ల కనిపిస్తుందో లేదో. సో ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని ఇలాగా కట్ చేసుకోవాలి, ఇలా గీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 ఇంచెస్ పైకి ఫోల్డ్ చేస్తున్నానని చెప్పాను కదా, 2.5 ఇంచెస్ ఫోల్డ్ చేస్తున్నానండి. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కింద నడుము వైపు ఫోల్డ్ చేసి ఇక్కడ నెక్ దగ్గర మటుకు పైకి ఇలా పైకి ఒక లైన్ అయితే డ్రా చేయాలి. ఇక్కడ నేను 13 ఇంచెస్ పెడుతున్నానండి. 13.5 పెట్టుకోవచ్చు, 13 పావు పెట్టాను అనమాట. జస్ట్ పొడవు అనమాట, అంటే షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్స్ పెడతాం కదా అక్కడికి పొడవు. ఇక్కడ నెక్ దగ్గర నుంచి 2.5 ఇంచులు, అలానే అక్కడి నుంచి 2.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇక్కడ ఫోల్డింగ్ చేసాం చూసారా పైకి, అక్కడ పైకి నేను 1 ఇంచ్కి మార్క్ చేశాను. ఆ 1 ఇంచ్ మార్క్ చేస్తేనే షేపు వస్తుంది అనమాట. అక్కడి నుంచి 2.5 ఇంచ్కి ఇలా కర్వ్ ఒక డౌన్ గీయాలి. ఇక్కడ నుంచి నడుం వైపుకి ఇలా లైన్ గీసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో ఇది చెప్పడం కన్నా చూస్తేనే మీకు అర్థమవుతుంది. వెంటనే నేను అయితే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ లోత్ అయితే తీస్తాను ఆర్మ్ హోల్కి. అప్పుడే మనం బ్లౌజ్ వేసుకున్న నీట్గా ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసేసి 6 ఇంచెస్ పెట్టాను. 6 పెట్టుకోవచ్చు, 6.5 అంటే కిందకి దిగితే 6.5 ఇంచెస్ అలా అవుతుంది. మార్క్ చేసేసాను అనమాట. ఇంకా ఇక్కడ డార్స్ వచ్చి ఇది 2.5 ఇంచెస్ కదా, కరెక్ట్గా 1.5కి మార్క్ చేసుకొని పైకి
3 ఇంచులకు మార్క్ చేశాను. ఖర్చులోకి ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోయిన 2.5 ఇంచులు మనకి పొడవు వస్తుందన్నమాట. నేను ఇలా కట్ చేసేటప్పుడు ఇలా మార్క్ చేసేస్తాను. ఇక్కడైతే 5 ఇంచెస్ వస్తుంది కరెక్ట్గా. ఇక్కడ 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ అడ్డం కూడా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే అద్దినట్టు వస్తుంది అనమాట. చూడండి, దీనికి 1.5 ఇంచ్ వచ్చింది. సో ఇక్కడ సెంటర్కి మార్క్ చేసుకొని రెండింటికి మిడ్ పాయింట్ వచ్చేలాగా ఇక్కడ 3.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇప్పుడు మూడింటికి ఈక్వల్గా వస్తుంది. మీకు దగ్గరగా చూస్తే అర్థమవుతుంది. 1.5 ఇంచెస్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కటింగ్ అనమాట. ఇంకింతేనండి. ఇంకొంచెం ఉన్నాయి. అవి కనుక చేస్తే ఫ్రంట్ పార్ట్ అయితే అద్దినట్టు వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మటుకు కంపల్సరీ తీయండి. షోల్డర్ దగ్గర లోపలికి, నెక్ దగ్గర లోపలికి, అలానే నడుం దగ్గర బయటికి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, పావించి మాత్రమే, అరించు కూడా కాదు, పావించి మాత్రమే. ఇలాగ కొంచెం టిప్స్ అనమాట. ఇలా లోతులో క్లాత్లు కట్ చేస్తే మీకు నెక్ లూజ్ అవటం కానీ, షోల్డర్ జారటం కానీ, ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర గ్యాప్లు కానీ రాదనమాట. ఇక్కడ చూడండి, నెక్ వైపు ఏమో లోపలికి పావించి తీశాను, షోల్డర్ వైపు డౌన్కి పావించి తీశాను. అలానే ఇక్కడ నడుం దగ్గర మటుకు ఇక్కడ ఒక పావించి బయటికి మార్చేసాను. ఇక్కడ క్లాత్ అయితే కింద క్లాత్ కట్ అవ్వలేదు. సో మళ్ళీ కట్ చేస్తున్నాను. నేను కెమెరా కదిలిపోతుందని చెప్పి నా వీలుని బట్టి ఇక్కడ కట్ చేస్తున్నాను అనమాట. హాఫ్కి సగానికి కట్ చేసి క్లాత్ యాక్చువల్లీ తిప్పితే కరెక్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఏమైనా ఎగుడు దిగుడు క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా కట్ చేస్తే ఈ టిప్స్ మటుకు ఫాలో అవ్వండి. మొత్తం 4 వైపులా మీకు చెప్పాను. నెక్, షోల్డరు, ఆర్మ్ హోల్ డౌన్ పెట్టాలి. నడుం దగ్గరేమో కొంచెం ఇటువైపుకి ఒక పావించి పెట్టాలన్నమాట. అప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర గ్యాప్లు ఉండవు. నెక్ వచ్చేసేసి పెడితే నెక్ అద్దినట్టు ఉంటుందండి. నెక్ లూజ్ అవ్వదు. షోల్డర్ జారినట్టు ఉంటుంది కదా కొంతమందికి, అలా కూడా ఉండదన్నమాట. ఈ టిప్స్ కనుక పాటిస్తే ఇలాగా మొత్తము కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ మొత్తము కూడా మీకు టేప్ సహాయంతోనే చూపించాను. ఎక్కడా కూడా నేను ఆది బ్లౌజ్ కానీ నార్మల్గా కానీ ఏమీ యూజ్ చేయలేదు. కొంచెం మీరు చదువుకున్న వాళ్ళు, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎలా టేప్ మెజర్మెంట్తో చూసి మరీ కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీకి బట్టి మనం ఏదైనా ఇంట్లో ఉండి చక్కగా నేర్చుకోవచ్చు. అది మన ఇంట్రెస్ట్ని బట్టే ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంకా షేప్ బెల్ట్ కట్ చేయాలి కాబట్టి కొలుస్తున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి 6.5 ఇంచెస్ ఉంది. అలానే ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ ఉంది. ఇక్కడ ఫోల్డ్ చేసేస్తాం కదండి, సో దాన్ని కొలవలేదు. సో ఇప్పుడు మనకి 9.5 ఇంచెస్ కావాలి. సో ఇక్కడ 9.5 ఇంచెస్ ఉంది కానీ పొడవు లేదు. సో వేరే క్లాత్ ఏమైనా ఉందేమోనని చూశాను, బట్ లేదు. ఇదే కట్ చేస్తున్నాను కూడాను. 9.5 ఇంచెస్ సరిపోతుంది కరెక్ట్గాను. కానీ ఇక్కడ పొడవు వచ్చేసేసి 3 ఇంచెస్ ఉండాలి, కానీ నాకు 2.5 ఇంచెస్ అలానే ఉంది. దగ్గర 3 ఇంచెస్ తక్కువే ఉంది. సో వేరే క్లాత్ ఉందేమని చూస్తే అసలు సరిపోలేదండి. క్లాత్ 80 పాయింట్సే కదా, అదే మీటర్ అనుకోండి మీకు ఎక్కువ బెల్ట్కి 2 క్లాతులు వేయచ్చు అనమాట. సో మళ్ళీ ఇదే కట్ చేస్తాను. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది లైనింగ్ అని చెప్పాను కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ కట్ చేసి ఫోల్డ్ చేయొచ్చులే అని చెప్పేసేసి ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసేసి ఎంత ఉందో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు పెట్టాలి కాబట్టి నేను ఇక్కడ 3.5 ఇంచెస్ పెట్టానన్నమాట. పెట్టి ఇక్కడి నుంచి లోపలికి ఒక 4 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ 2.5 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. అంటే డౌన్ అనమాట, షేప్ డౌన్. ఇక్కడ ఎగుడు దిగుడు ఉంటేనే పర్ఫెక్ట్గా బ్లౌజ్ లుక్ అయితే బాగుంటుంది. కొన్ని జాకెట్లు వస్తూ ఉంటే నాకు స్ట్రైట్ పీస్ కుట్టేస్తారు ఏంటి షేప్ బెల్ట్ కొంచెం కర్వ్ తిరిగినట్టు ఉంటేనే షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్కి లుక్ మనకి నిలబడినట్టు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది. అంతేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మీకు అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ లైనింగ్ బ్లౌజ్ మీద పెట్టేసేసి కట్ చేయటమే. అది కూడా మీకు చిన్నగా చూపిస్తున్నాను. ఇదిగోండి, లైనింగ్ బ్లౌజ్ మీద ఈ విధంగా ప్లేస్ చేశాను. 2 అంచులు ఒకవైపు ఉండేలా పెట్టి హ్యాండ్స్ పెట్టాను. ఫోల్డింగ్ వైపు బ్యాక్ పార్ట్, ఇంకా మిగిలిన పార్ట్స్ ఈ విధంగా ప్లేస్ చేసి కట్ చేసేసేయటమే.
మీకు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా మొత్తము కొంచెం క్లాత్ వదులుకొని కట్ చేసుకోవాలి. మళ్ళీ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్నాక ఎక్సెస్ ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి. చూడండి మొత్తము కూడా ఇలా కొంచెం క్లాత్ ఉంచుకొని అన్ని వైపులా కట్ చేసుకోవాలన్నమాట లైనింగ్. తర్వాత కటింగ్, ఈ బ్లౌజే కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ కామెంట్ కూడా రాయండి కింద కామెంట్ సెక్షన్లో. చూసిన వాళ్ళు తప్పకుండా ఏదో ఒకటి మెన్షన్ చేయండి. అంతేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.